పార్క్ గురించి కొద్ది వివరాలు తెలిసినవి. ఎప్పుడో మురికి చెరువుగా ఉంది, ఇప్పుడు అది విజయనగరం జిల్లాలో అతిపెద్ద పార్క్గా మారింది. ఈ పార్క్ ఇప్పుడు చాలా అందంగా, పచ్చదనంతో, మంచి సౌకర్యాలతో అలరారుతోంది. పిల్లలకు ఆట స్టాండ్ దగ్గర ఉన్న పెద్ద చెరువు ఒకప్పుడు మురికి చెరువుగా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని అందంగా పునర్నిర్మించారు. ఇది ఇప్పుడు విజయనగరం జిల్లాలోనే అతిపెద్ద పార్క్గా మారింది. అక్కడ హరిత వాతావరణం, నడిచే మార్గాలు, పిల్లల కోసం ఆట స్థలాలు ఉన్నాయి. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సమయం గడపడానికి అద్భుతమైన ప్రాంగణం. అందులో పచ్చదనం, నీటి అందాలు కలిపి ఆ ప్రాంతం ఇప్పుడు ప్రజలకు ఎంతో ఇష్టమైన విహార స్థలంగా నిలిచింది. స్థలాలు ఉన్నాయి. స్వింగ్స్, స్లైడ్స్, మరిన్ని చిన్న పిల్లలు ఆడి ఆనందించే ఆపరేటెడ్ ఆటపాట ఉపకరణాలు కూడా ఉన్నాయి. అంతేగాక చిన్నవాళ్లకు సురక్షితమైన రీతిలో ఆడుకునే మృదువైన నేలపైనే ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. కాబట్టి కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లలు స్వేచ్ఛగా ఆడేందుకు ఇది చాలా మంచి వాతావరణం. దీన్ని విజయనగరం మున్సిపాలిటీ, స్థానిక పాలక వ్యవస్థలు కలిసి పూర్తిగా మరమ్మతులు పాలనలో ఎన్నో చారిత్రక నిర్మాణాలు జరిగినాయి. పెద్ద చెరువు కూడా అప్పట్లో రాజవంశాల ఆధ్వర్యంలో ఏర్పడినదే. కొన్నాళ్లకు అది నిర్లక్షించబడింది, కాలక్రమేణా మురికిగా మారింది. అయితే త్వరలోనే స్థానిక పరిపాలన ఆట స్థలంగా తరాలు మారినా గుర్తుండే ఒక చారిత్రక మార్పుగా నిలిచింది. రోజు అనేక బస్సులు నడుస్తాయి, ముఖ్యంగా విశాఖపట్నం. చాలా మంచి విషయం, ఆ చెట్టు చెట్టుగా అనిపిస్తోంది. ఇది బాగా పొడవుగా సరాసరి 20-25 అడుగుల వరకు పెరుగుతుంది. అవి చలికాలంలో కూడా ఆకులు రాల్చవు. ఎక్కువగా మామిడి, నెమలి చెట్టు, సపోటా. చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఆ చెరువు అనేది విజయనగరం రాజవంశ కాలంలో నిర్మించింది. రాజుగారు కోట నిర్మాణానికి కావలసిన రాళ్లను తీసి చెరువును ఆకారంలో వదిలారు. అందుకే ఆ చెరువు చాలా పెద్దదిగా, లోతుగా ఉంటుంది. ఆ నీరు చుట్టూ అందమైన చెట్లు, పచ్చదనం ఏర్పడ్డాయి. ఇప్పటికీ అది ఒక చారిత్రక ప్రదేశంగానే గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో నీరు నిల్వ ఉంటే కోటకు, పరిసర ప్రాంతాలకు మంచినీటి సరఫరా కూడా అక్కడి నుంచే జరిగేది. ఇలా ఆ చెరువు నిర్మాణం వెనక చక్కని చరిత్ర ఉంది. ఆ బుద్ధుని విగ్రహం చాలా ఆవేశంగా ఉంటుంది. సాధారణంగా అది చెరువు ఒడ్డున లేదా ఒక పీఠంపై ప్రతిష్ఠించినట్లు ఉంటుంది. విగ్రహం సాధారణంగా తెల్ల రాయితో లేదా గ్రానైట్ లాంటి పదార్థాలతో చెక్కి పెడతారు. ముఖ మీద గమనించిన దాని గురించి చెప్తాను. ఆ వీధి లైట్ దగ్గర అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా అలాంటి లైట్ పోల్లు దగ్గరకు తీసుకుంటే అందమైన ఆకారాలు, పైన ఒక సాంప్రదాయిక లాంతరు ఆకారం ఉంటాయి. ఇవి రాత్రివేళ చుట్టూ మృదువైన వెలుతురు చిల్లుతూ దారిన పోయే వాళ్ళకి అందమైన అనుభూతిని ఇస్తాయి. అవి పచ్చని చెట్లు, పక్కనే ఉన్న చెరువు అందాన్ని ఇంకా అందంగా హైలైట్ చేస్తాయి. అంతేకాదు ఇవి చరిత్రను, పూర్వపు కాలనాటి నిర్మాణ శైలిని కూడా గుర్తు చేస్తాయి. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే బుద్ధుని విగ్రహం గురించి క్లియర్గా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా ఆ విగ్రహం పచ్చని చెట్ల మధ్య ఒక ఎత్తైన బలమున్న ఆకృతిలో ఉంటుంది. బుద్ధుని విగ్రహం సాధారణంగా బంగారు లేదా తెల్లని రంగులో ఉండొచ్చు. ఆయన ముఖం మీద ప్రశాంతమైన చిరునవ్వు ఉంటుంది. కళ్ళను కొంచెం మూసినట్టుగా ఉంటాయి. చేతులు ధ్యాన ముద్రలో లేదా ఆశీర్వాద ముద్రలో ఉంటాయి. కింద ఒక పెద్ద పీఠం ఉంటే దాని మీద అందమైన అలంకరణలు కనిపిస్తాయి. చుట్టూ చిన్న రాతి పూలు లేదా ఇతర శిల్పాలు ఉండవచ్చు. ఈ విగ్రహం చెరువుని, పచ్చని చెట్లను, ఆ ప్రదేశపు ప్రశాంతతను ప్రతిబింబిస్తూ అందరికీ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. 8-10 అడుగుల ఎత్తులో ఉండొచ్చు. అది రాతితో చెక్కిన విగ్రహం అయితే దాని మీద మృదువైన గోధుమ లేదా బూడిద రంగు కలిగి ఉంటుంది. కొన్నిసార్లు విగ్రహం పైన స్వల్పంగా రంగు పూసి బంగారు అవి ఆకర్షణీయంగా, పొడవుగా, నిటారుగా పెరిగి ఉంటాయి. విస్తారమైన పెద్ద ఆకులు ఉంటాయి. ఆ ఆకులు తడిగా, తళుకుగా ఉంటాయి. గాలికి తిరుగుతూ చుట్టూ ఒక ప్రకృతి సౌందర్యం కలిగిస్తాయి. అరటి చెట్టు ఒక నిర్దిష్ట ఆకారంలో కట్ చేసి అందంగా అలంకరించినట్టుగా అనిపిస్తోంది. ఇవి టాపియరీ అని అంటారు. మామూలుగా గోళాకారాలు, కొనలు గల కోన్ ఆకారాలు
లేదా మరీ ప్రత్యేకమైన ఏకాంత డిజైన్ల చెట్లని కట్ చేస్తారు. ఇవి గార్డెన్ అందానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ చెట్లను ఇలా కత్తిరించడానికి కుండీ చెట్లు, గడ్డిపోచ లేదా చిన్న ఆకులు ఉండే చెట్లను వాడుతారు. ఇది చాలా శ్రద్ధగా, ఓర్పుతో చేయాల్సిన పని. అలాంటి చెట్లు ఒకసారి పెరిగాక గార్డెన్గా రెడీ చేసిన రహదారి లాంటిది. అవి చెరువు పక్కగా నడుస్తూ పచ్చని చెట్లు, మృదువైన గడ్డి అంచులు కలిపి చాలా ప్రశాంతమైన అనుభూతిని ఇస్తోంది. రోడ్డు మెత్తగా సిమెంట్ లేదా రాయి కాంక్రీట్తో వేసి ఉంటుండొచ్చు. మధ్య మధ్యలో బెంచీలు, చిన్న దీపాలు లేదా పూల మొక్కలు కూడా ఉండవచ్చు. ఈ రహదారి సాయంత్రం నడిచేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. చెరువు నీటి శబ్దం, గాలితో ఊగే ఆకుల మృదువైన స్వరం ప్రతి అడుగుకి వినిపిస్తుంది. అంబేద్కర్ గారి బొమ్మ గురించి చెబుతున్నాను. ఆ విగ్రహం సాధారణంగా బలమైన రాయి లేదా లోహంతో తయారవుతుంది. అంబేద్కర్ గారు చెప్పే విధంగా ఒక చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని మరో చెయ్యి ముందుకు చూపుతున్నట్టుగా ఉంటుంది. ఆయన ముఖం మీద గంభీరమైన అభివ్యక్తి, కళ్ళు ముందున్న